స్పిరిచువల్ సైన్స్, బ్రహ్మదేవుడు మరియు మల్టీవర్స్. ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం మన విశ్వం ఒక్కటే కాదు, ఇలాంటి అనంతమైన విశ్వాలు ఉండవచ్చు. దీనినే మల్టీవర్స్ అంటారు. ఒకసారి ద్వాపర యుగంలో బ్రహ్మదేవుడు కృష్ణుడి శక్తిని పరీక్షించడానికి గోవులను, గోపాలులను మాయం చేస్తాడు. కృష్ణుడు తన శక్తులతో మళ్ళీ వాటన్నిటినీ సృష్టిస్తాడు. బ్రహ్మ ఆశ్చర్యపోయి కృష్ణుడి వద్దకు వెళ్ళినప్పుడు కృష్ణుడు అనంతకోటి బ్రహ్మలను అక్కడకు రప్పిస్తాడు. ఆ సమయంలో ఒక్కో బ్రహ్మకు ఒక్కో రకమైన రూపం ఉంటుంది. కొందరికి 10 తలలు, కొందరికి 100, కొందరికి 1000 తలలు. వారు వేర్వేరు బ్రహ్మాండాల నుండి వచ్చారని భాగవతం చెబుతుంది. ఇక్కడ బ్రహ్మాండాలు అంటే యూనివర్సెస్ అనుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మల్టీవర్స్ సిద్ధాంతాన్ని పోలి ఉంటుంది. ప్రతి విశ్వానికి ఒక సృష్టికర్త, ఒక ప్రత్యేకమైన భౌతిక నియమం ఉంటుందని మన పురాణాలు అప్పుడే చెప్పాయి. అశ్వత్థామ మరియు క్వాంటమ్ అబ్జర్వర్ ఎఫెక్ట్. క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక వస్తువుని మనం చూసే వరకు అది అన్ని స్థితుల్లోనూ అంటే వేవ్ ఫంక్షన్గా ఉంటుంది. మనం చూసిన క్షణమే అది ఒక నిర్దిష్ట స్థితికి వస్తుంది. దీనినే అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామక అస్త్రం కేవలం ఒక భౌతిక ఆయుధం కాదు, అది ఒక మంత్రశక్తి లేదా సంకల్పశక్తి. ఆయుధాన్ని ప్రయోగించే వ్యక్తి యొక్క మనోస్థితి దాన్ని నియంత్రిస్తుంది. ఆ అస్త్రం గర్భంలో ఉన్న శిశువుని, పరీక్షిత్తుని చంపాలని సంకల్పిస్తే అలాగే జరుగుతుంది. కృష్ణుడు తన సంకల్పంతో ఆ శిశువుని కాపాడతాడు. అంటే ఇక్కడ సంకల్పం లేదా చైతన్యం అనేది భౌతిక పదార్థాన్ని మారుస్తోంది. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పే కాన్షియస్నెస్ క్రియేట్స్ రియాలిటీ అనే అంశానికి దగ్గరగా ఉంటుంది. రావణుడి పుష్పక విమానం మరియు యాంటీగ్రావిటీ. భూమి యొక్క ఆకర్షణ శక్తిని ఎదిరించి ఇంధనం లేకుండా ఎగిరే యంత్రాలను యాంటీగ్రావిటీ క్రాఫ్ట్స్ అంటారు. పుష్పక విమానం కేవలం ఇంధనంతో నడిచేది కాదు, అది మనోవేగంతో ప్రయాణిస్తుంది మరియు ప్రయాణికుల సంఖ్యని బట్టి తన పరిమాణాన్ని మార్చుకుంటుంది. ఇది స్పేస్ టైం మెట్రిక్ ఇంజనీరింగ్ లాంటిది. అంటే స్పేస్ను తన చుట్టూ కుంచుకుపోయేలా చేయడం ద్వారా అది ప్రయాణిస్తుంది. దీనివల్ల ప్రయాణికులకు లోపల జర్క్స్ లేదా గ్రావిటీ ప్రభావం ఉండదు. దేవీ భాగవతంలో కాల వ్యత్యాసం. గురుత్వాకర్షణ శక్తి పెరిగే కొద్దీ కాలం నెమ్మదిస్తుంది. అలాగే వేర్వేరు గ్రహాలపై కాలం వేర్వేరుగా ఉంటుంది. దేవీ భాగవతంలో ఒక కథ ఉంటుంది. ఒక వ్యక్తి భూమి మీద 1 నిమిషం కళ్ళు మూసి తెరిచేలోపు మరో లోకంలో, ఉదాహరణకి మణిద్వీపంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. యోగ వాసిష్టంలోని లీలా అనే రాణి కథలో కూడా ఆమె తన భర్త చనిపోయినప్పుడు ధ్యానంలోకి వెళ్ళి మరో ప్రపంచంలో కొన్ని దశాబ్దాలు గడిపి వస్తుంది. కానీ తీరా కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ కేవలం కొన్ని నిమిషాలే గడిచి ఉంటాయి. ఇది సబ్జెక్టివ్ టైం మరియు డైమెన్షనల్ టైం ట్రావెల్కు అత్యుత్తమ ఉదాహరణ. మన మెదడు లోపల కాలం ప్రవహించే తీరు బాహ్య ప్రపంచం కంటే భిన్నంగా ఉండవచ్చని సైన్స్ ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. హనుమంతుని లంకా ప్రయాణం మరియు ఏరోడైనమిక్స్. హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు తన శరీరాన్ని చిన్నగా, పెద్దగా మార్చుకుంటాడు. అణిమ, మహిమ సిద్ధుల చేత. సముద్రం మీద వేగంగా ఎగిరేటప్పుడు గాలి నిరోధాన్ని అంటే ఎయిర్ రెసిస్టెన్స్ ని తగ్గించడానికి శరీరాన్ని చిన్నగా మార్చుకోవడం శాస్త్రీయ పద్ధతే కదా. అలాగే సురస అనే రాక్షసి నోట్లోకి వెళ్లి వచ్చేటప్పుడు ఆయన వాడిన టెక్నిక్ మీనియేచరైజేషన్. ప్రస్తుతం సైన్స్ నానో టెక్నాలజీ ద్వారా అణువుల పరిమాణాన్ని మార్చడంపై పరిశోధనలు చేస్తోంది. వరాహ అవతారం మరియు స్పేస్ టైం కర్వేచర్. మాస్ అండ్ స్పేస్ టైం. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఒక భారీ వస్తువు అంటే మాస్ అంతరిక్షం అనే రబ్బర్ షీట్ మీద పడ్డప్పుడు అది వంగుతుంది. అదే గురుత్వాకర్షణ. హిరణ్యాక్షుడు భూమిని తీసుకువెళ్లి సముద్రంలో దాచిపెడతాడు. ఇక్కడ సముద్రం అంటే గర్భోదక సాగరం, అంటే ఇక్కడ నీరు అని కాదు, అంతరిక్షం లేదా స్పేస్ అని అర్థం. వరాహస్వామి భూమిని తన కోరలతో పైకి లేవనెత్తుతాడు. ఇక్కడ భూమి అంతరిక్షంలో పడిపోవటం లేదా దాచబడడం అంటే భారీ ద్రవ్యరాశి అంటే మాస్ వల్ల స్పేస్ టైం వంగిపోవడమే. ఒక గ్రహం తన కక్షను తప్పి ప్రయాణించడాన్ని పురాణాలు ఒక కథగా చెప్పాయి.
వరాహస్వామి భూమిని నిలబెట్టడం అంటే భూమిని తిరిగి దాని కక్షలో అంటే ఆర్బిట్లో స్థిరపరచడం అన్నమాట. గంగావతరణం మరియు ఎనర్జీ ట్రాన్స్ఫర్. విపరీతమైన వేగంతో వచ్చే ఒక శక్తిని నేరుగా భూమి మీదకు వదిలితే అది విధ్వంసం కలిగిస్తుంది. ఆ శక్తిని తగ్గించడానికి ఒక ట్రాన్స్ఫార్మర్ లేదా రెసిస్టెన్స్ అవసరం. గంగానది ఆకాశం నుండి అంటే స్వర్గం నుండి భూమి మీదకు వచ్చేటప్పుడు ఆమె వేగాన్ని భరించడం భూమికి సాధ్యం కాదు. అప్పుడు మహాశివుడు తన జటామకుటంలో గంగను బంధించి వేగాన్ని తగ్గించి చిన్న దారలుగా భూమికి వదులుతారు. ఇది ఒక హై వోల్టేజ్ కరెంట్ ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా పంపడం లాంటిది. శివుని జటలు ఇక్కడ ఒక ఎనర్జీ డిసిపేటర్ లాగా పనిచేశాయి. గతి శక్తిని అంటే కైనెటిక్ ఎనర్జీని నియంత్రించి క్షేమంగా భూమికి చేర్చడమే గంగావతరణం వెనక ఉన్న భౌతిక శాస్త్రం. మత్స్యావతారం మరియు అణువుల భద్రత. ప్రిజర్వేషన్ ఆఫ్ జెనెటిక్ కోడ్. ప్రపంచం మొత్తం వినాశనం అయ్యే సమయంలో జీవజాతులను కాపాడాలంటే వాటి డిఎన్ఏ లేదా విత్తనాలను భద్రపరచాలి. ప్రళయం వచ్చే ముందు మత్స్య రూపంలో ఉన్న విష్ణువు సత్యవ్రతుడికి అంటే మనువుకి ఒక పెద్ద నావను సిద్ధం చేయమని చెబుతారు. అందులో సప్తర్షులను మరియు అన్ని రకాల జీవజాతులను ఎక్కించమంటారు. ఇది ఆధునిక కాలంలో మనం నిర్మించుకున్న స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ లాంటిది. ఏదైనా గ్లోబల్ విపత్తు వచ్చినప్పుడు మళ్లీ సృష్టిని ప్రారంభించడానికి అవసరమైన జెనెటిక్ సమాచారాన్ని అంటే డిఎన్ఏ ఆర్ సీడ్స్ ఒక సురక్షితమైన చోట భద్రపరచడం. విక్రమార్కుడి కథలు మరియు ప్యారలల్ డైమెన్షన్స్. బేతాళ కథల్లో ఒక్కో ప్రశ్న అడిగినప్పుడు విక్రమార్కుడు ఒక్కో కొత్త కథలోకి వెళ్తుంటాడు. ఆ కథలు కొన్నిసార్లు తర్కానికి అందవు. మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనం తీసుకునే ప్రతి నిర్ణయంతో విశ్వం విడిపోతూ ఉంటుంది. విక్రమార్కుడు బేతాళుడిని మోస్తున్నప్పుడు బేతాళుడు చెప్పే కథలు ఒక రకమైన సిమ్యులేషన్ లాంటివి. ఆ కథ వింటూ రాజు మౌనం వీడితే అతను మళ్లీ పాత స్థితికి అంటే ప్రారంభ బిందువుకి వచ్చేస్తాడు. ఇది కంప్యూటర్ గేమ్స్ లో ఉండే రీసెట్ బటన్ లేదా ఒక లూప్ లాంటిది. మనం ఒక తప్పు చేస్తే మళ్లీ మొదటి నుండి మొదలు పెట్టాల్సిందే. ఇదే కర్మ సిద్ధాంతం. పురాణాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదు, అవి కోడెడ్ సైన్స్. ఒకప్పుడు సైన్స్ మరియు స్పిరిచువాలిటీ వేరువేరు కావు. 4వ డైమెన్షన్ అని మనం ఈ రోజు అంటున్నాం, దాన్ని మన వాళ్ళు కాలచక్రం అన్నారు. బ్లాక్ హోల్ అంటున్నాం, దాన్ని మహాశూన్యం అన్నారు. వచ్చే వీడియోలో మహాభారతంలోని అత్యద్భుత కథలను అవి శాస్త్రీయంగా ఎలా అనువదించుకోవాలో ఇంకా విపులంగా చర్చించుకుందాం.